వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి. ఇప్పుడు ఇది ప్లెయిన్ చిలకపచ్చ కలర్ అన్నమాట. ఇది సాదా ఇచ్చేసారు. దీంట్లో అయితే నేను బ్లౌజ్ అయితే తీయలేదన్నమాట. ఇది ఫస్ట్ శారీ అన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి. ఈ సెకండ్ శారీలో వచ్చేసి మనకు వచ్చేసి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. క్రీమ్ కలర్ ఇచ్చేసారు, గోల్డ్ అంచు ఇచ్చేసారనమాట. ఇదొక సెకండ్ శారీ అనమాట. ఈ శారీస్ లో డిఫరెంట్ మోడల్స్ శారీస్ ఇచ్చారు. మనకి స్టిచ్చింగ్ కే ఇచ్చారండి, కానీ బ్లౌజులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదిగోండి, ఇది థర్డ్ అనమాట. ఈ శారీ చూడండి, చాలా బాగుంది. ఎంత చక్కగా ఉందంటే అసలుకి అంచు కూడా నాకైతే ఈ చీర చాలా నచ్చింది అనమాట. ఇదిగోండి, రెడ్ కలర్ అంచు అనమాట. కింద కూడా రెడ్ ప్లస్ గోల్డ్ అంచు. ఇది వచ్చేసి ఇక్కడ కూడా వచ్చేసి మనకి చిన్న చిన్న పువ్వులాగా, అంటే పూలు కాదు, గోల్డ్ పెట్టి కొంచెం రఫ్ తీసినట్టు చేశారనమాట. ఇదిగోండి, ఇదొక కలర్ శారీ అనమాట. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. అంచు రెడ్ కలరు అంచు. ఇది వచ్చేసి మన శనగపిండి కలర్ అనమాట. ఈ పైన అంతా కూడా శనగపిండి కలర్కి వచ్చేసేసి అక్కడక్కడ పువ్వులు ఇచ్చేసారు అనమాట. ఆ పువ్వులు కూడా ఏంటి, పింక్ కలరు, గ్రీన్ కలరు, గోల్డ్ కలిపి ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగుందండి. ఇంకోండి, బ్లౌజ్ పీసెస్ రెడ్, ఫుల్ రెడ్ ఇచ్చారు. దీని కాంబినేషన్ ఫుల్ రెడ్ ప్లస్ ఇదంతా కూడా అంచు కూడా సగం వరకు గోల్డ్ లైన్స్ ఇచ్చారనమాట. అలాగే ఇంకొక శారీ చూడండి, ఫోర్త్ శారీ. ఆ శారీ వచ్చేసేసరికి నాకైతే ఇదైతే ఇంకా బాగుంది. దానికి బాగున్నాయండి. చూడండి, ఈ శారీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి వచ్చేసరికి మనకి అంచు ఏదో వచ్చారు, రెడ్ గోల్డ్ ఇచ్చేసారు. ఇదివరకు పట్టు చీరలు ఈ టైప్ లో ఉండేవి అనమాట. ఈ డిజైన్ ఏం రాకుండా ప్లెయిన్ అక్కడక్కడ బుటేస్ ఇట్లాగా ఉండేవి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్లు వేసేసి రెడ్ కలర్ అంచులు ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. అంచు చూడండి, నేను అంచు కోసం అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. అంచు చూడండి, చాలా నీట్గా ఉంది. ఈ అంచుకు తగ్గ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా మనకేందంటే వీటిలో మనకి అంచులు ప్లెయిన్ అవి ఇచ్చారు కాబట్టి కొంచెం డిజైన్ పెట్టుకోవచ్చు. శారీ డిజైన్ గా ఉంది కాబట్టి మనకి ఇదేంటంటే సింపుల్ గోట్ అయినా వేసుకోవచ్చు, లేదా గోల్డ్ తో డిఫరెంట్ మోడల్ పెట్టుకోవచ్చు అనమాట బ్లౌజ్ పీస్ కి. ఇదిగోండి చూడండి, రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. దీనికి అంచు మాత్రం చాలా బాగుంది. అలాగే సేమ్ పళ్ళు కూడా వచ్చేసి మెరూన్. ఇదిగోండి, అంచు చూడండి, పికాక్ అనమాట. మధ్యన క్రీమ్ కలర్ వచ్చేసేసి లైట్ బ్లూ అనమాట. లైట్ బ్లూ పికాక్లు ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు. ఇదిగోండి, చూసారా, చాలా బాగుంది. ఇది ఫోర్త్ శారీ అండి. ఈ ఫోర్త్ శారీకి వచ్చేసి మనకేమి ఇచ్చారు అని అంటే రెడ్ కలర్ అనేది ఇదిగోండి, రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు అనమాట. రెడ్ కలర్ బ్లౌజ్ కూడా ఏమి ఇచ్చారు అని అంటే ఇక్కడికి వచ్చేసరికి పికాక్లు ఇచ్చేసారు అనమాట. డిజైన్ పికాక్ ఇచ్చేసారు. అలాగే వచ్చేసి ఇప్పుడు ఇంకొక ఫిఫ్త్ శారీ అనమాట. ఫిఫ్త్ శారీ వచ్చేసేసి మనకి పింక్ కలర్ అంచు ఇచ్చారనమాట. పింక్ కలర్ ఇచ్చారు. చూడండి, ఇంకోండి, ఇంకోండి అంచు చూడండి. నాకు ఆ అంచులు ఉన్న శారీస్ చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ శారీస్ కూడా ఇప్పుడు కొత్తగా డిజైన్స్ వస్తున్నాయి అనమాట. అంచు లేని శారీ అనేది ఇప్పట్లో లేవన్నమాట. శారీస్ అనేవి లేవు. ఇదిగోండి పింక్ కలర్. దీనికి వచ్చేసేసి ఇదిగోండి, దీనికి తగ్గట్టు నిండు, అంటే పింక్ అనే కాదు, నిండు గులాబీ కలర్ అనమాట. నిండు గులాబీ కలర్. ఆ గులాబీ కలర్ తగ్గట్టు బ్లౌజ్ కూడా ఇచ్చేసారు. అంచు కూడా ఇక్కడ ఎంత అయితే ఇచ్చారో బ్లౌజ్ పీసెస్ కూడా అంతే ఇచ్చారనమాట. చూడండి, బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగుందన్నమాట. కుట్టుకునే విధానాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసినట్టయితే ఈ శారీస్కి వచ్చేసేసి మనము
ఇది సిల్వర్ లైట్ గోల్డ్ కాదండి, దీంట్లో డిఫరెంట్ కలర్ సిల్వర్ ఇచ్చేసారనమాట. ఈ సిల్వర్ లో మనకి ఈ గులాబీ కలర్ కి సిల్వర్ డిజైన్ అనేది గోల్డ్ కాదండి, కొంచెం నేత అనేది అటు ఇటుగా ఉంది. ఆ డిజైన్ వేసేసుకొని చక్కగా మనం మోడల్ డిఫరెంట్ బ్లౌజుల్లో కూడా చక్కగా మోడల్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి పెద్ద అంచు ఇచ్చారు, పైన వచ్చేసేసి చిన్న బార్డర్ ఇచ్చేసారనమాట. ఇది 5th శారీస్ అండి. ఈ శారీస్ కి తగ్గట్టు కూడా ఈ బ్లౌజ్ అనేది మనకి ఇచ్చారు. ఇది వచ్చేసి సెకండ్ అన్నమాట. ఇది ఇంకా డిఫరెంట్ గా ఉండిద్ది. సెకండ్ వచ్చేసేసి చూడండి, ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ కి తగ్గట్టు ఏం చేశారంటే మనకి బ్లూ ఇచ్చారనమాట. ఈ పవిటి చెంగు వచ్చేసి బ్లూ అన్నమాట. బ్లూకి గోల్డ్ ఇచ్చారు. అందుకని చెప్పేసి జాకెట్ కూడా డిఫరెంట్ గా ప్లెయిన్ బ్లూ ఇచ్చేసేసి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారంటే అంచుకి గోల్డ్ కాంబినేషన్ కలిపిచ్చేసారనమాట. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఓన్లీ లీఫ్ అనమాట. ఓన్లీ లీఫ్ వరకే అక్కడక్కడ ఇచ్చేసారనమాట. గోల్డ్ లీఫ్ అనేది ఇచ్చారనమాట. దీని పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అసలు చాలా బాగుందండి శారీ. డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది అనమాట. నాకైతే నచ్చింది. ఇదిగో చూడండి ఎంత బాగుందో. దీనికి తగ్గట్టు ఏం చేశారు అని అంటే ఇదిగోండి బ్లౌజ్. అంటే ఇక్కడ అంచుకి బ్లూ ఉంది కదా, బ్లూ ఉందని చెప్పేసి గోల్డ్ లైన్స్ ఇచ్చేసి తర్వాత ఏం చేశారంటే మనకి ప్లెయిన్ సాదాగా ఇచ్చేసి మన డిజైన్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే అవకాశాన్ని ప్రతి శారీకి ఇచ్చేసారు. ఇదిగోండి, దీనికి ఇంకా మనం ఎలా కావాలంటే అలాగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ శారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటాను. ధన్యవాదాలు.